చాలా జాగ్రత్తగా చూడాలి మనం. దారుత్వము, కొయ్యతనము అనేటువంటిది మన దృష్టిలో నిలవదు, అక్కడే ఉంది. తిరోభవతి సోపి తత్రైవ, ఆ ఏనుగు కూడా కొయ్యలో కలిసిపోతుంది. కాస్త పరీక్షించి చూస్తే ఇదేమిట్రా ఏనుగంటావు, ఏనుగైతే ఏది, నీ తొండమేది, కదలటం ఏది, చెవులు ఆడించడం ఏది, నడవటం ఏది, ఎక్కడైనా ఇంత జానడి బెత్తడు ఏనుగుంటుందా, 10 అడుగులు పైన ఉండేటువంటి ఏనుగుంటుంది కానీ అని విచారశీలం చేసేటప్పటికీ ఏనుగు కాస్త పోయి మళ్ళీ కొయ్య మిగిలిపోయింది. సోపి తత్రైవ, ఇది ఉదాహరణగా చెప్పారు. దీన్ని దృష్టాంతం అంటారు. దానికి ఇది మనకు అక్కర్లా, ఏనుగు అక్కర్లా, కొయ్య అక్కర్లా. మనకు కావాల్సింది ఏమిటి, మన సంగతి. అలాగా జగతి తథా పరమాత్మ, పరమాత్మ అదే విధంగా జగత్తునందు ఏర్పడ్డాడు. అంటే ఇక్కడ జగత్తు అనేటువంటిది కొయ్య లాంటిది. అసలు ఆ కొయ్య అనేటువంటిది పరమాత్మయే. దాన్ని ఏం చేశాము, జగత్తుగా తయారు చేశాం, ఏనుగ్గా తయారు చేశాం. మనం జగత్తును చూస్తున్నాం. కానీ విచారించి చూడు జగత్తు ఉందా అనేటువంటిది కొంచెం జాగ్రత్తగా వివేకంతో శాస్త్ర బలంతో మనం చూసేటప్పటికీ జగత్తు పోతుంది, మళ్ళీ పరమాత్మ మిగులుతుంది. జగతి తథా పరమాత్మ, పరమాత్మన్యపి జగత్తు తిరోభవతి, పరమాత్మలో జగత్తు తిరోభవిస్తుంది. జగత్తునందు పరమాత్మ కనబడకుండా పోతున్నాడు, దాన్నే మాయా అన్నాం, దాన్నే మిథ్య అన్నాం. మనం అంతా జగత్తునే చూస్తున్నాం, కానీ చూడవలసిందేమిటి, పరమాత్మను. జగత్ ఎటువంటిది, కొయ్యను చెక్కిగా ఏర్పరిచినటువంటి ఏనుగు లాంటిది. విచారణశీలం చేత ఆ ఏనుగు పోయి మళ్ళీ కొయ్య మిగిలినట్టుగా జగత్తు అనేటువంటిది విచారం చేస్తే జగత్ అంటే ఏమిటి, ఎక్కడుంది, ఎప్పుడుంది, ఏ విధంగా ఉంది అని శాస్త్ర ప్రమాణాలన్నింటినీ జాగ్రత్తగా భావన చేసి చూస్తే జగత్తు లేచిపోతుంది. జగత్తు లేచిపోతే ఏం మిగులుతుంది, పరమాత్మ మిగులుతాడు. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. అందుకని మొదటి భాగంలో ఏమేర్పడ్డాయి, తపస్సు, బ్రహ్మదేవుడు, 5 ఋషులు, సనత్కుమారుడు మొదలైనటువంటి వాడు నారదుడితో పాటు, తర్వాత 9 ప్రజాపతులు ఏర్పడ్డారు. అక్కడి నుంచి ఇంకొక స్వరూపం ఏర్పడింది, ఇంకొక యూనిట్, 5 అంశాలు. అవేమిటి అంటే ధర్మము, విష్ణువు, యజ్ఞము, మనువు, ఇంద్రాది దేవగణములు, ధాత్రీపతులు ఏర్పడ్డారు. అంటే 2వ స్టెప్ అన్నమాట, 2వ స్టేజ్. ఆ 2వ స్టేజ్ ఏమిటి, మొట్టమొదటి ధర్మం. అందులో ధర్మం అంటే చేయవలసినటువంటి కర్తవ్యము, ఏది చెయ్యాలో అది, ఏది చేయకూడదో దాన్ని మానివేయటం అనేది ధర్మం. ధర్మం అనేదాన్ని నిర్వర్తించడం చాలా కష్టము, కానీ స్థూలంగా ఈ మాట అనుకున్నాం, ధర్మం అనుకున్నాం. ధర్మం అంటే నిర్వహించడం కష్టం అంటే ధర్మ శబ్దం చేత మనం ఒక అర్థాన్ని భావన చేస్తే అది ధర్మం. ధారణాత్ ధర్మ ఉచ్యతే, ఏదైతే అన్నిటినీ పట్టి నిలుపుతోందో, అది ఉండటానికి అవకాశం ఏర్పాటు చేస్తోందో దాన్ని ధర్మం అంటారు. దాని గురించి అని మన పురాణాలు, ఇతిహాసాలు మొదలైనవన్నీ కూడా చాలా 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 విషయాలు చెప్పవలసి వచ్చింది. కాబట్టి ఇప్పుడు స్థూలంగా ధర్మము అంటే అది. ధర్మంతో పాటు విష్ణు వచ్చాడు. విష్ణు అంటే శ్రీమన్నారాయణుడు పరమాత్మ కాదు, స్థితికర్త అయినటువంటి విష్ణువు. వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణువు అనేటువంటి వాడు. విష్ణువు అనేదానికి అర్థం ఏమిటంటే అంతటా వ్యాపించి ఉండేవాడు అని అర్థం. ఆ విష్ణు వచ్చాడు. అక్కడి నుంచి యజ్ఞములు వచ్చినాయి. యజ్ఞము అని అంటే స్థూలంగా దేవ పూజ. యజ్ఞము అనేదానికి దేవ పూజ అని అర్థం. అటువంటి అశ్వమేధయాగం, రాజసూయ యాగం, పౌండరీకం మొదలైనటువంటివి అనేకమైనటువంటి యజ్ఞాలున్నాయి. ఆ యజ్ఞాలన్నీ కూడా వచ్చినాయి. దేనికోసం వచ్చినాయి, సృష్టి అంతా కూడా నిలవటానికి, స్థితి. యజ్ఞము అనేటువంటిది భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. యజ్ఞాలతో పాటుగా
ప్రజలనందరినీ సృష్టించాట. ప్రజలు యజ్ఞములు ఏకకాలంలో సృష్టింపబడ్డాయి. ప్రజలు యజ్ఞాలు ఏకకాలంలో సృష్టింపబడ్డాయంటే అర్థం ఏమిటంటే, మన శరీరంలో రక్తము, మాంసము, మజ్జ, అస్థి, స్నాయువు మొదలైనటువంటి స్థూల పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటివి కనబడకుండా ఉన్నాయని తెలిసేటువంటి సూక్ష్మ శరీరం ఒకటి, అలాగే కారణదేహం అనేది ఒకటి ఉంది. ఈ మూడింటిని కలుపుకొని ఆ మాతృగర్భంలోకి జీవుడు ఒకేసారిగా ప్రవేశిస్తాడు. అవే ఏమవుతాయి? పెద్ద పెద్దగా అవుతూ ఉంటాయి, వ్యాపిస్తూ ఉంటాయి. తల్లి గర్భంలో సుమారు ఒక 2 కేజీలు బరువుగా ఏర్పడుతుంది. భూమి మీదకి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఉపచయము, అపచయము అని 2 జరుగుతూ ఉంటాయి. ఉపచయం అంటే పెరగటం, అపచయం అంటే తరగటం. ఈ 2 జరుగుతూ ఉండగా ఒక 30 ఏళ్ళు వచ్చేటప్పటికి 80 కేజీల బరువు కలిగినటువంటి 6 అడుగుల దాకా ఉండేటువంటి ఒకానొక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఇదంతా కూడా కలిసే. ఏమిటి సహా? దేంతో కలిసి? స్థూల, సూక్ష్మ, కారణ దేహాలని 3టితో కలిసి. అలాగే భగవంతుడు ఏం చేశాట? వాడిని పుట్టిస్తూ వాడు బతకటానికి, వాడు జీవయాత్ర చేయడానికి కావలసినటువంటి యజ్ఞాల్ని కూడా వాటితోనే కట్టగట్టి పంపించాట భూలోకానికి. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. సృష్టించి ఆ ప్రజాపతి, ప్రజలందరికీ పతి, పాలకుడు, రక్షకుడైనటువంటి ఆయన చెప్పాడు, ఇట్లా అన్నాడు, అనేన ప్రసవిష్యధ్వం. ఒరే ప్రజలారా, దీనితో మీరందరూ కూడా ఉత్పత్తి క్రియ అనేటువంటి దాన్ని సాగించుకోండయ్యా. ఏష ఓస్త్విష్టకామధుకు. ఇది మీకు ఇష్టములైన కామములను పితికేటువంటి కామధేను అవుతుంది. ఏది? యజ్ఞం. ఆ యజ్ఞము అనేటువంటిది మీకు కోరిన కోరికలన్నీ ఇచ్చేటువంటి కామధేను అంటిదవుతుంది. ఏష ఓస్త్విష్టకామధుకు దేవాన్ భావయత అనేన. మీరు ఈ యజ్ఞ ప్రక్రియ అనే దాంతో దేవతలందరినీ భావన చెయ్యండి. తే దేవా భావయంతు వహ. మీరు దేవతల్ని భావిస్తే దేవతలు మిమ్మల్ని భావిస్తారు. అంటే మీ క్షేమాన్ని, మీ యోగాన్ని వాళ్ళు కాంక్షిస్తారు. వాళ్లకు మీరు కొన్ని పదార్థాలు ఇస్తారు, మీకు వాళ్ళు కొన్ని పదార్థాలు ఇస్తారు. ఇప్పుడు ఒక పొలంలో మనం విత్తనం నాటుతాం, నాటకుండా పంట రాదుగా. అదే భావన. మనం భూమిని భావించడం అంటే దానికి చక్కగా దమ్ము చేసి, అక్కడ చక్కగా నీళ్లు పెట్టి, కావలసినంత నీరు ఉంచి, అక్కడ విత్తనం నాటి, దానికి కావలసినటువంటి కలుపు మొక్కలు మొదలైనవన్నీ తీసేస్తే పంట అనేది వస్తుంది. దాన్నే భావన అంటారు. భూమిని మనం మర్యాద చేసామన్నమాట. భావన అంటే మాట వరుసకు ఆ మాట అనుకుందాం, మర్యాద చేశాం, భూమిని గౌరవించాం. గౌరవిస్తే ఏం చేసింది? భూమి మనకు పంటనిచ్చింది. మనం ఈ నాట్లు వేయటం అనేటువంటిది చేయకుండా నాకు పంట కావాలంటే భూమి ఇస్తుందా? కాబట్టి తే దేవా భావయంతు వహ పరస్పరం భావయంతః. మీరు వాళ్ళు మిమ్మల్ని సృష్టించుకుంటూ ఉంటే, తృప్తిపరచుకుంటూ ఉన్నట్టయితే శ్రేయ పరమవాప్స్యథ, మహాశ్రేయస్సుని పొందుతారు అని భగవంతుడు ప్రజాపతి సృష్టించేటప్పుడు ప్రతివాడిని వాడి వీపుకి ఒక మూట కట్టి, యజ్ఞములనే వాటిని కట్టి లోకానికి పంపించాడు. మనం ఏం చేసాం? దాన్ని కట్టగట్టి అవతల పారేసాం. పారేసినందువల్ల మనకు వచ్చింది ఏమిటి? రోగాలు, రోష్టులు, ఆహారం దొరక్కపోవటం, బతకడానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ దొరక్కపోవటం ఇవన్నీ జరుగుతాయి. ఏమండి, మేము హాయిగా బతుకుతున్నాం కదండి. చక్కగా పెద్ద పెద్ద కొంపలు కట్టుకున్నాం, మంచి మంచి శ్రేష్టమైనటువంటి వస్తువులు, వాహనాలు అన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడి నుంచన్నా కాలు కిందికి పెట్టాల్సిన అవసరం లేకుండా కార్లు వగైరాలు పెట్టుకున్నాం. ఇన్ని సుఖాలు అనుభవిస్తుంటే దౌర్భాగ్యం అంటారేమిటి మీరు అని అంటే, నిజమే. ఇవన్నీ ఏం చేసినాయి? వీటితో పాటు మనం గమనించినటువంటి అనేకమైన అవలక్షణాలు కూడా మనతో పాటే ఉన్నాయి. మంచి శ్రేష్టమైన ఇల్లు కట్టుకున్నాం, చాలా బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చాడు, ఇది ఎట్టా కట్టావో చెప్పు, దీనికి నీకు రాబడి ఎట్టా వచ్చిందో చెప్పు అని అన్నాడు. అని అంటే మెమ్మే బెబ్బే అంటే పద జైల్లో పెడతానన్నాడు. నీకు సుఖం కల్పించిన మాట నిజమే, కానీ ఆ సుఖం పక్కనే
నీకు ఒక పనిష్మెంట్, శిక్ష అనేటువంటిది కూడా రాసిపెట్టి ఉంది. అందరికీ జరుగుతోందే అంటే ఈ రకంగా జరగకపోవచ్చు, కానీ ఇంకో రకంగా జరుగుతోంది. అది రోగాధికం లాగా, ఇతరమైనటువంటి లోపాలలాగా అన్నిటికంటే పరమ భయంకరమైనటువంటి జాడ్యం ఏమిటంటే తృప్తి లేకపోవటం ద్వారా ఆశ. ఒక 10 కోట్లు సంపాదించిన వాడు ఉన్నాడు అనుకోండి, 10 కోట్లు సంపాదించిన వాడు ఇంకా నాకు చాలు, నేను సంపాదించనని కూర్చుంటాడా? ఎవరో ఒక్క మహానుభావుడు ఉంటాడు,